తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పీఎం కుసుమ్ ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్తయన్ మహాభియాన్ పథకాన్ని అమలు చేసింది. ఈ పథకం ద్వారా రైతులు తమ భూముల్లో సౌర విద్యుత్ ప్లాంటును ఏర్పాటు చేసి అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. ఈ పథకం యొక్క ముఖ్యాంశాలు తెలుసుకుందాము. వీడియోనైతే ఒక లైక్ చేయండి. రైతులు 0.5 మెగావాట్ల నుండి 2 మెగావాట్ల వరకు సోలార్ ప్లాంట్ను పెట్టుకోవచ్చు. అంటే 500 కిలోవాట్ల నుంచి 2000 కిలోవాట్ల వరకు సోలార్ ప్లాంట్ను పెట్టుకోవచ్చు. విద్యుత్ కొనుగోలు ఉత్పత్తి చేసిన విద్యుత్ను డిస్కమ్ యూనిట్లు పర్ యూనిట్కి 3.13 ధరకు 27 సంవత్సరాల పాటు గవర్నమెంట్ కొనుగోలు చేస్తాయి. నోడల్ ఏజెన్సీ తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ టీజీ రెడ్కో ఈ పథకాన్ని అమలు చేసింది. 2 మెగావాట్లకు 4 ఎకరాల భూమి సరిపోతుంది. భూమి ఎంపిక పాడుబడిన లేదా సాగుకు అనుకూలం కాని భూములను సోలార్ ప్లాంటు ఏర్పాటుకు ఉపయోగించవచ్చు. విద్యుత్ ఉపకేంద్రాలు అంటే సబ్స్టేషన్ల సమీపంలోని భూములను అంటే భూమికి సబ్స్టేషన్కి 1 కిలోమీటర్లో దూరం ఉండాలి. ఎందుకంటే ఉత్పత్తి చేసిన విద్యుత్ను సులభంగా గ్రిడ్కు అమ్మేలాగా. ఆసక్తి కలిగిన రైతులు తెలంగాణ పునరుద్ధరణ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ టీజీ రెడ్కో అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. రుణం మరియు పెట్టుబడి సిబిల్ స్కోర్ ఆధారంగా బ్యాంకులు యూనిట్ వ్యయంలో 70% వరకు రుణం అంటే లోను మంజూరు చేస్తాయి. మిగతా 30% వరకు పెట్టుబడి లబ్ధిదారులు పెట్టుకోవాల్సి ఉంటుంది. విద్యుత్ కొనుగోలు ఉత్పత్తి చేసిన సౌర విద్యుత్ను డిస్కమ్ పర్ యూనిట్కి 3.13 రూపాయలకు పర్ యూనిట్ చొప్పున కొనుగోలు చేస్తుంది. ఈ పథకం 27 సంవత్సరాల పాటు కొనుగోలు చేస్తాయి. రైతులకు లాభాలు ఏమిటి? రైతులకు అదనపు ఆదాయం సోలార్ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి చేసిన విద్యుత్ను విక్రయించడం ద్వారా అంటే అమ్మడం ద్వారా రైతులు పంటల ఆదాయానికి తోడు అదనపు ఆదాయం పొందవచ్చు. 4 ఎకరాల్లో 1 మెగావాట్ సోలార్ ప్లాంట్ పెట్టుకోవడం ద్వారా నెలకు 1,20,000 యూనిట్లు జనరేట్ చేస్తుంది. దీనికి 3,75,000 నెలకు వస్తుంది. ఇది సంవత్సరానికి 4,60,00,000 వరకు సంవత్సరానికి ఆదాయం ఇస్తుంది. ఇది తెలంగాణ ప్రభుత్వం అమలు చేసింది. పీఎం కుసుమ్ పథకానికి అవసరమైన డాక్యుమెంట్స్: ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ సైజు ఫోటో, పట్టదారు పాస్బుక్ మరియు భూమి ధృవీకరణ పత్రం. గ్రిడ్ కనెక్షన్ ఉన్న రైతుల కోసం విద్యుత్ బిల్లు అంటే కరెంట్ బిల్లు ఇవి అవసరం ఉంటుంది. అదేవిధంగా పీఎం కుసుమ్ పథకం కోసం అప్లై చేయడం ఎలా? స్టెప్ 1 వచ్చేసి అధికారిక వెబ్సైట్ను సంప్రదించండి. స్టెప్ 2 వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో పీఎం కుసుమ్ అధికారిక పోర్టల్ను ఓపెన్ చేయండి. న్యూ అప్లికేషన్ లేదా అప్లై ఆన్లైన్ అనే ఆప్షన్ను క్లిక్ చేయండి. అవసరమైన డాక్యుమెంట్స్ను అప్లోడ్ చేసి ఫారంను నింపండి. సబ్మిట్ చేసి అప్లికేషన్ స్టేటస్ను చెక్ చేసుకోవచ్చు. లేదా మీకు దగ్గరలో ఉన్న సోలార్ డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ అప్లికేషన్స్ గురించి మాట్లాడి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. దీనికి గల కారణాలు: పాడుబడిన భూమిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా భూమి విలువ పెంచుకోవచ్చు. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ, పునరుద్ధీకరణ, ఇంధన వినియోగం ద్వారా పర్యావరణ సమతుల్యతను సహకరించవచ్చు. అదేవిధంగా కేవలం రైతులకు మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది. బిజినెస్కి సంబంధించిన భూములు ఉంటే వాటికైతే వర్తించదు. కేవలం రైతులు, సాగు భూమి కాకుండా బీడు భూములు లాంటివి, అదేవిధంగా సబ్స్టేషన్కి దగ్గరగా ఉన్న భూములు మాత్రమే. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరికైతే ఈ వీడియో నచ్చిందో మీకు తెలిసిన వాళ్ళకైతే షేర్ చేయండి. వీడియోనైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.